ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ గణపతియే నమ. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు మనం గణపతి గణనాయకుని యొక్క పూజా ఫలాన్ని తెలుసుకోవాలి. గణపతి యొక్క రహస్యాన్ని కొంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు తెలుసుకున్నది కొంతనైనా ఆచరించే ప్రయత్నం మనం చేయాలి. ఎన్నో జన్మల నుంచి భగవంతుని యొక్క ప్రతిరూపాలైన అనేక దేవతలను 33 కోట్ల దేవతలను పూజిస్తూ దేవతలకు దేవతలైన శివుడు ఆజ్ఞ ప్రకారంగా మొట్టమొదట గణపతి పూజతోనే ప్రారంభిస్తాం. మరి అట్టి గణపతి నవరాత్రుల సందర్భంగా ఆ గణపతి యొక్క రహస్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా వింటున్నా మరి వాటిని మర్చిపోతున్నాం. అలా మర్చిపోకుండా ఒక్కటి రెండైనా మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. మనిషి రాక్షసత్వాన్ని వదిలి దైవత్వాన్ని ఏ విధంగా అయితే సత్యం వద ధర్మం చర అంటారు, సత్యమే వజయతే అంటారు. భగవంతుడే సత్యం. ట్రుత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ వన్. భగవంతుడు ఒక్కడే అయినప్పుడు అతడు చెప్పేదే సత్యం, అతడు చెప్పేదే ధర్మం. ఆ ధర్మాన్ని మనము ఆచరించినప్పుడే మన ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, భారతీయ సంస్కృతి, భారతీయ విలువలు, భారత సనాతన జాగృతి మనం చేసిన వాళ్ళమవుదాం. ఈ నవరాత్రుల్లో ఆ గణపతి ఏ విధంగా తన యొక్క జ్ఞానాచరణ చేస్తున్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం. ఏ విధంగా అయితే గణేష్ యొక్క చిహ్నాన్ని స్వస్తిక్తో చూయిస్తారు. ఈరోజు స్వస్తిక్ యొక్క అర్థం ఏంటంటే స్వ అంటే స్వధర్మం, స్వకర్మ, స్వలక్ష్యం, స్వదేశం, స్వరూపం. మరి ఈ మాదిరిగా స్వ అనే అక్షరంలో కనీసం 5 నుంచి 7 విషయాలు ఉన్నాయి. అదే మాదిరిగా స్వస్తిక్ మన స్వస్థితి అంటే మన స్థితిలో మనం ఉండడం, పరస్థితి అంటే మన పైన పరిస్థితులు దాడి చేయడం. ఇంతవరకు మానవుని యొక్క ఆత్మలో ఉండే ఈ దేహంలో ఉండే ఆత్మ పైన పరధర్మాలు అంటే మా ఆత్మకు శత్రువులైన కామక్రోధ లోభమోహాలనే పంచభూతాలకు వశమై పంచవికారాలు ఆత్మపైన దాడి చేసి మనిషిని దేవత నుంచి రాక్షస గుణాలకు అలవాటయ్యారు. ఈ అలవాటైన ఈ రాక్షస గుణాలే మనము అందులో లీనమై అప్పుడప్పుడు ఈ పండుగల్లో మన స్వధర్మాన్ని, మన స్వలక్ష్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరో 100లో 1-2 కాకుండా ఎక్కువ శాతం అందరూ 99% వింటున్నారు. కానీ మనం సాధన చేసేవాడే ఉత్తముడు, నెంబర్ 1 గణేషుని మాదిరిగా మనం అవుదామంటే ఈ గణేష్ రహస్యంలో మనం ఈరోజు సృష్టి యొక్క పరివర్తన సమయంలో ఆ భగవంతుడైన పరమశివుడు ఈ రహస్యాన్ని మానవుణ్ణి దైవత్వంలోకి మార్చే ప్రక్రియనే ఈ నవరాత్రుల గణేష్ యొక్క ఉత్సవం యొక్క రహస్యంగా తెలుపుతూ, గణేష్ అంటే మొట్టమొదట 3 నిశ్చయాలు కలిగి ఉండాలి. గణేష్ అంటే ఓంకారం, ఓంకార నినాదం. అహోం అన్నప్పుడు అహం ఆత్మస్వరూప అంటే నీలో చైతన్యమైన ఆత్మశక్తిని జాగృతి పరచడమే ఓంకారం. గణేశుని యొక్క మొట్టమొదటి పరమార్థం నీవు శరీరంలో ఏ విధంగా అయితే పార్వతి మొట్టమొదట మట్టి నుంచి తయారు చేసింది, మట్టి బొమ్మ నుంచి తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి చైతన్య దేవత కావడానికి ఆ అహంకారం అనే అడ్డం వచ్చినప్పుడు ఆ పరమశివుడు తలను తొలగించి మరి గుణాత్మకమైన వినాయకుని యొక్క గణపతి యొక్క తలను అతికించడంలో అర్థం కూడా మనం తెలుసుకున్నాం. సూక్ష్మ నేత్రాలు, తొండము, చెవులు బాగా వినడము, ఏకదంతం అంటే ఒకే లక్ష్యం, ఒకే గమ్యం, ఒకే భగవంతుడి నిశ్చయం కలిగి ఉండడం. అదే మాదిరిగా అనేక సూక్ష్మమైన విషయాలు కళ్ళతో మరి పవిత్రమైన దృష్టిని చూడడం అనే యొక్క లక్ష్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు 2వ నిశ్చయము ఆత్మనిశ్చయంతో పాటు విశ్వానికి అధినాయకుడైన భగవంతుని మర్చిపోయారు. ఏ విధంగా అయితే మనం తెలుసుకున్నాం, మరి ప్రాణప్రతిష్ఠ చేసిన ఆ యొక్క
ఆ పార్వతి తనయుడు తన తండ్రి వచ్చినప్పుడు తన తండ్రిని మర్చిపోయాడు. అహంకార స్థితిలో నీవెవరు అన్నాడు. అప్పుడు అందుకే అతనికి అహంకారాన్ని తొలగించే ప్రక్రియని అని చెప్పుకున్నాం. అదే పరమాత్మ నిశ్చయం. అదే మాదిరి ఇంకో రహస్యం ఏంటంటే, సృష్టి కలియుగ అంతిమ సమయమని అన్ని ప్రమాద గంటికలు మోగిస్తున్నా మనం ఎవ్వరము కుంభకర్ణ నిద్ర మాదిరిగా ప్రపంచమే నిద్రపోతుంది. భగవంతుడు జాగృతమై నేను వచ్చాను, నా యొక్క దివ్య గుణాలు, దేవతా గుణాలు, ఆత్మ గుణాలు మీరు ప్రతిరోజు అనుభూతి చేయండి, అప్పుడే మీకు పరమాత్మ నిశ్చయం కలుగుతుంది అంటున్నాడు. అందుకొరకే భగవంతుని నిశ్చయంలో అతని నామం సదాశివ. శివుడు అంటే కళ్యాణకారి, బీజస్వరూపి, బిందుస్వరూపి. అటువంటి భగవంతుణ్ణి ప్రపంచం ఏ విధంగా చేసినా మనం భగవంతుని నిశ్చయాన్ని మనం మర్చిపోరాదు. అదే భగవంతుని నిశ్చయం అంటే. రూపం జ్యోతిస్వరూపం, అహం జ్యోతిస్వరూపం, జ్యోతిషామది తజ్జ్యోతి అని ఏ విధంగా అయితే భగవంతుడు గీతలో తెలిపాడో అటువంటి ఆ మహాజ్యోతి యొక్క సంతానమే మనం. భృకుటిలో ఉండే నక్షత్రమైన ఆ తార జ్యోతిస్వరూపమే మనం. ఆ గణపతి నాథుని యొక్క గణేష్ స్వరూపమే మన యొక్క రెండు కళ్ళ మధ్య ఉంది. కానీ మనం మన లోపల ఉండే శాంతి దేవతాశక్తిని మర్చిపోయి రాక్షస గుణాలు నేర్చుకోవడానికి కారణం కలియుగ ప్రభావం. ఇప్పుడు ఈ పండుగ రోజులైనా, కనీసం ఈ 9 రోజులైనా ఆత్మశుద్ధి, ఆత్మతో పాటు దేహశుద్ధి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏమి, ధనశుద్ధి లేని పాకమేల. ఈ శరీరం అనే క్షేత్రంలో ఆత్మనే దేవతను చైతన్యం చేసుకోవాలంటే శరీరం కూడా మనం పవిత్రంగా ఉంచుకోవాలి. ఏ విధంగా జలస్నానం దినే ప్రతిరోజు శరీరాన్ని శుభ్రపరిచినప్పుడు ఆత్మను కూడా ఈ విషయ వికారాల మాలిన్యం నుంచి దూరం చేయాలంటే ఈ భగవంతుని యొక్క జ్ఞానాన్ని, భగవంతుని యొక్క జ్ఞానంతో పాటు అతని యొక్క శక్తులను గుణగానం చేయాలి. కాబట్టి మనం ఈ 9 రోజులు అతి వేగంగా భగవంతుని గుణగానాలు చేద్దాం. దాంతోపాటు అతి ముఖ్యమైనది గణేశుని యొక్క అతి రహస్యం ఈరోజు సృష్టి చక్రం. గణేష్ అంటేనే స్వస్తిక్ అన్నం. స్వస్తిక్ అంటే 4 భాగాలు గల ఆ స్వస్తిక్ చిహ్నం. ఈ 4 భాగాలు ఏంటి? చాలామంది తెలియక ఈ 4ని పరి విధాలుగా చెప్పుకుంటారు. కానీ ఆ పరమశివుడు ఈరోజు చెప్పే రహస్యం ఏంటంటే, మొట్టమొదటి స్వర్ణమయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపర యుగం, నాలుగవది కలియుగం. ఈ 4 సమభాగాల్లో ఇప్పుడు పూర్తయి 5వ యొక్క అతి శ్రేష్టమైన సంధియుగం అంటే కేవలం 100 సంవత్సరాలలో భగవంతుని యొక్క స్వయంగా అవతరించిన యొక్క అతి శ్రేష్టమైన సమయం. దీన్నే పురుషోత్తమ ప్రాప్తి యుగం అంటారు. అటువంటి పరిశుద్ధమైన వేళనే ఇన్ని పండుగలు మనం చేస్తున్నాం. ఇన్ని పండుగల అర్థాన్ని భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒక మహత్పరమైన అద్భుతమైన విషయం ఏంటంటే, సృష్టి ఆధారభూతుడు, త్రిమూర్తినాథుడు, సర్వదేవతలకు దేవత, సర్వధర్మాలకు పిత ఒకే ఒక భగవంతుడు అని మనకు తెలుసు. జ్యోతిర్లింగాల యొక్క పూజనాథుడు రామేశ్వరం, అమరేశ్వరం, తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్. అదే మాదిరిగా మరి అనేక రామేశ్వరం నుంచి అమర్నాథ్ వరకు ఉండే 12 జ్యోతిర్లింగాల పూజలకు ప్రతీకనే భగవంతుడు జ్యోతిస్వరూపుడు. అనేక 63 జన్మల నుంచి మనము చేసిన భక్తి ఫలితంగానే సంగమయుగం అనే ఈ తక్కువ 100 సంవత్సరాల సమయంలో భగవంతుడు ఆ జ్యోతిస్వరూపుడు అవతరించిన ఒక మహారహస్యాన్ని ఈ గణపతి నవరాత్రులోనైనా మన చెవుల్లో రిక్కరించి విని అనుభూతి చేద్దాం. ఆ పరమశివుని నామమే సదాశివ. రూపం జ్యోతిస్వరూపం, ధామం నివాసం, పరంధామం. ఎరుపు బంగారు వర్ణంలో ఉండే మా పరంధామానికి గుర్తే మనం భగవద్ధ్వజాన్ని కాషాయ వర్ణంలో సువిస్తాం. కాషాయ భగవద్ధ్వజం పైన ఓక ఆకారాన్ని పెడతాం. మరి ఈ మాదిరిగా పరంధామవాసి యొక్క ఆ పరమశివుని యొక్క ధామమే మన నిజధామం. మన మనసు ఎప్పుడు సదా ఆ భగవంతుని పైన ఉండాలంటే పరంధాముని పైన ఉండాలి.
కర్తవ్యం భగవంతుడు చేసే అతి కర్తవ్యం ఇప్పుడు ఏ విధంగా అయితే బ్రహ్మ స్థాపన అంటాడో, విష్ణు పాలన అంటాడో, మరి శంకరుని మాదిరిగా విశ్వ పరివర్తన అంటాడో, ఈ 3 కర్తవ్యాల్లో ఇప్పుడు జరుగుతున్న 2 కర్తవ్యాలు. మన ఆత్మ జాగృతి అయ్యే కర్తవ్యమే బ్రహ్మ. మన ఆత్మ లోపల చెడు గుణాలను అనే రాక్షస గుణాలను తొలగించుకునే ప్రక్రియనే శంకరుని ద్వారా పరివర్తన అంటారు. ఏ విధంగా అయితే శివుడు 3వ నేత్రం తెలిస్తే విశ్వం మొత్తం దగ్ధమవుతుందో, ఇప్పుడు మనకు భగవంతుడైన మా పరమశివుడు అదే తెలియజేస్తున్నాడు. మీరు ఆత్మనిశ్చయం కాండి. మీరు ఆత్మ యొక్క అవినాశి అయిన ఆత్మ లోపల ఉండే చైతన్య జాగృతి పరచండి. మీలో దివ్య గుణాలు జాగృతి కాకపోతే మానవుని యొక్క అంతిమ సమయం ఈ ప్రకృతి మనం అనేక రోజులుగా చూస్తున్నాం. ప్రకృతి బీభత్సవాలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్లో అనేక నెలలుగా మనము నదీ జలాలు ఉత్పన్నమై క్లౌడ్ బర్స్ట్ అంటారు. ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు లేని అనేక సంవత్సరాలు అంటే సృష్టి పరివర్తన జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇదే కాకుండా జల విస్ఫోటమే ఒక్కటే కాదు, పంచభూతాలు అగ్ని విస్ఫోటం, గాలితో కరోనా వచ్చింది కదా, అదే మాదిరిగా పంచభూతాలు అన్ని వికటిస్తే మానవ పరిస్థితి అగమ్య గోచరమే. ఇప్పుడు మానవ చేతిలో బ్రహ్మాస్త్రం ఒకటి భగవంతుడు తెలియచేస్తున్న ఆత్మ పరమాత్మ నిశ్చయాలతో పాటు సృష్టి చక్ర నిశ్చయం. అంటే ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ సమయం చూసి మనం ఆన్సర్స్ రాసినట్లే ఇప్పుడు కూడా సృష్టి పరివర్తన అనే యొక్క మహారహస్యాన్ని తెలుసుకోవాలి. భగవంతుడు స్వయంగా తెలియజేస్తున్నాడు, మీరు ఈ ఒక్క జన్మ లోపలనే 84 జన్మల రహస్యాన్ని తెలుసుకునే అద్భుత సమయం. కానీ మీరు స్వయం భగవంతుడే ఇంటికి వచ్చినా కానీ మీరు గుర్తిస్తలేరు. తర్వాత పశ్చాత్తాపడితే లాభం లేదు. 5 నిమిషాలు ఉండగా పేపర్ను మనం ఎంత తెలిసి రాసిన సమయం ఏం చేయలేదు. అందుకొరకే కొద్ది సమయం మిగిలింది. ఈ కొద్ది సమయమైనా మనము ఆ భగవంతుని శ్రీ అంటే శ్రేష్టం, శ్రీమద్ భగవద్గీత అంటే శ్రేష్టమైన జ్ఞానం, భగవంతుని జ్ఞానం ఆచరించడానికే మానవ జన్మ. కానీ కలియుగ మాయ మనల్ని ఆచరింప చేయనీయదు. ఎవరైతే ధైర్యంగా జ్ఞానులై భక్తులై జిజ్ఞాసులై ఉంటారో ఆ పరితపన శివుడు మార్కండేయుడు ఏ విధంగా అయితే శివలింగాన్ని దృఢంగా పట్టుకున్నాడో, కనీసం పండుగ రోజులైనా హే పరమాత్మ, హే శివ నిన్ను విడువను, హే పరమాత్మ నిన్ను విడువననే యొక్క శ్రేష్టమైన సంకల్పంతో ఉంటారో వారికి భగవంతుని శరణం 100% ఉంటుంది. మృత్యువు కూడా భృత్యురాలై దూరంగా తొలగిపోతుంది. మృత్యుంజయులు అవుతారన్నాడు భగవంతుడు. ఏ అధర్మం మిమ్మల్ని తాకదు, ఏ దురదృష్టం మిమ్మల్ని తాకదు, ఏ అజరామరులై ఉంటారు. కాబట్టి ఏ కష్ట నష్టాల నుంచి దూరం ఉంటారు. ఎప్పుడూ భగవంతుని స్మృతి ఉంటుంది. కాబట్టి పరమాత్మ నిశ్చయంలో అంత ఆనందం ఉంది. ఇంకొక చివరి అంశం ఏం తెలియజేస్తున్నా అంటే, ఈ సమయం పురుషోత్తమ సంఘం అంటే ఆత్మ చేసే పురుషార్థం, ఆత్మ చేసే ప్రయత్నం. మన ఆత్మ ఏ విధంగా అయితే శరీరం కొరకు 8 గంటలు కర్మ చేయి, మిగతా 8 గంటలు నిద్ర వెళ్ళినా, మిగతా నిజంగా చెప్పాలంటే భగవంతుడు యోగ సాధనకు ప్రతి ఒక్క జీవికి 8 గంటలు సాధనకు టైం ఇస్తే మనం 8 కాదు 24 గంటలు కాదు ఎంత ఇచ్చినా శరీరంలోని ధన కనక వస్తు వాహనాలకే మనం సమయం వెచ్చించి ఆకర్షణలో పడి మన యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. కనీసం ఈ రోజైనా ఆ